షార్ట్ రెడీ అట. ఎలా ఉన్నారు? చాలా భయం వేస్తుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమై ఉండొచ్చు? వెనక్ నుంచి నాకు గుడ్డుకి పాత సంబంధం. నీకెలా తెలుసు? ఏమో నాకు ఎన్నడూ తెలిసిపోతే అంతే. సంతోషంగా ఉండిపోతాము, బట్ మన మర్యాద మీద ఏదైనా వస్తే మేము అది తీసుకోలేము. 55 ఫిల్మ్స్ చేశాను కష్టపడేసి, మీలాగా 100 మూవీస్ ఇంకా చేయలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. కమింగ్ టు గుడ్డు. ఇప్పుడు ఉంటుంది మన వాడికి ఫుల్ కోటింగ్. గుడ్డులు బెటర్. ఆకలి వేసింది. అది కూడా లోపలికి ఎంటర్టైనర్ని పక్కన పెట్టుకోవాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? బుర్రలోని కాడికైనా వస్తాయి. వాళ్ళ అమ్మాయిలు, మేము ఆంటీలు, ఎలాంటిది ఒకటి వేస్తారే. నేను నమ్మలేదు కానీ అసలుగా చెప్ప. మధ్యలో బాధగా అనిపించింది నాకు. శివాజీ గారు నాకేమీ ఫిల్టర్ ఉండదు. అది ఇది రియలైజేషన్. ఏ ఆంటీ కూడా టాప్ 5కి రాలేదు, ఫైనల్ గా అవ్వలేదు. నాకు ఫస్ట్ ప్లేస్ ట్రాఫీతో సంబంధం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న నవ్వకండి. ఎంటర్టైనర్ కామెడీ చేశాడు కాబట్టి మీరు దగ్గర అయ్యారు. తను అంటే ఆడియన్స్ కరెక్టే. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. తను సెకండ్ డైలాగ్ కొట్టాడు, నేను థర్డ్ డైలాగ్ కొడితే ఇంకా రీచ్. వినేవాడు ఎదవైతే ఏనుగు ఏరోప్లేన్ నడిపిందని చెప్తాడు. అసలు మీరు టాప్ 5 దాకా ఉంటాం అనుకున్నారా? ఆఫ్ కోర్స్ ఉంటాను అనుకున్నా. ఏంటి కాన్ఫిడెన్స్? గురువారం పాటు గుడిమెట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మీరు కన్నడలో సీజన్ 2కి వెళ్ళారు కదా? పోయి నవ్వుతూ బయట వచ్చేసాను. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. దట్ వాజ్ అ బేబీ సంజన. ఇక్కడ షష్ఠి బేబీ. ఆంటీ సంజన వేసేసాడు, బాగా వేసేసాడు. తల చుట్ట అయిపోయి పడిపోదాం అనుకున్నాం. అంత ఏదమ్మా bad. ఏదమ్మా సార్ ఏంటి సార్ అది? తల తిరిగేసి అసలు పడిపోదాం అనుకున్నాము. దట్ ఐ థింక్ వాటో వాట్